హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీ మనకు కొత్తగా యాడ్ అయిన ఐసీటీ అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇందులో ముఖ్యంగా అబ్రివేషన్స్, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నోట్స్ రూపంలో చూద్దాం. ఫస్ట్ వన్, ఐసీటీ అంటే ఫుల్ ఫామ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. దీన్ని సమాచార ప్రసార సాంకేతికత అని అంటారు. సెకండ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. థర్డ్ వన్, ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థం. 4, ఓఈఆర్ఎస్ అంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ సోర్సెస్. ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్. మూక్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. అదేవిధంగా స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. 11th వన్, డిఓసిసి డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేషన్ కేసెస్. ఎస్పిఓసి అంటే సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ కేసెస్. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ 14, సిడి యొక్క నిల్వ సామర్థ్యం 700 MB. 15, సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని ఇలా కొలుస్తారు అంటే బైట్ల రూపంలో కొలుస్తారు. 16, ఫైళ్ళ సముదాయాన్ని ఏమంటారు? ఫోల్డర్ లేదా డైరెక్టరీ అని అంటారు. 18, ఫైల్స్ మరియు ఫోల్డర్స్ను నిల్వ చేయడానికి ఉపయోగించేవి డెస్క్లు. 18, కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని ఇలా పిలుస్తారు, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని పిలుస్తారు. 19, డివిడి యొక్క నిల్వ సామర్థ్యం 4.7 GB. ఒక బైట్ అంటే 8 బిట్లు. అదేవిధంగా 1024 బైట్లు అనేవి 1 కిలోబైట్కి సమానం. 1024 కిలోబైట్లు అనేవి 1 మెగాబైట్కి సమానం. 1024 మెగాబైట్స్ అనేవి 1 గిగాబైట్కి సమానం. 1024 గిగాబైట్స్ అనేవి 1 టెరాబైట్కి సమానం. ఇవి మన క్వశ్చన్స్లో అడుగుతారు, ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. 21, కంప్యూటర్కు మనం సమాచారం అందించడానికి ఉపయోగపడే పరికరాలు ఇన్పుట్ పరికరాలు. 22, ఓఎంఆర్ను విస్తరించండి ఆప్టికల్ మార్క్ రీడర్. 23, మైక్రోఫోన్ అనేది ఒక ఇన్పుట్ పరికరం. 24, కంప్యూటర్ పనితీరుని నియంత్రించేది కంట్రోల్ యూనిట్. 25, అర్థమెటిక్ లాజికల్ విభాగం అనేది కంప్యూటర్లోని ఈ విభాగానికి చెందుతుంది, సిపియుకి చెందుతుంది. 26, సిపియులో ఉండే ప్రాసెసింగ్ పరికరాలు సౌండ్ కార్డు, మైక్రో ప్రాసెసర్. 28, సమాచారం నిల్వ చేయడం ఈ భాగం యొక్క విధి మెమొరీ యూనిట్. ఈ మెమొరీ యూనిట్ అనేది సిపియులో ఒక భాగంగా ఉంటుంది. 29, బార్కోడ్ రీడర్, వెబ్ కెమెరా అనేవి ఈ విభాగానికి చెందుతాయి, ఇన్పుట్ పరికరాలు ఇవి. 30, అవుట్పుట్ పరికరాలకి ఉదాహరణ మానిటర్, ప్రింటర్, ప్లాటర్, స్పీకర్ ఎక్సెట్రా. 31, అధిక సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడేది స్టోరేజ్ సెకండరీ యూనిట్. 32, ఐఓఎస్, విండోస్ అనేవి ఆపరేటింగ్ సిస్టమ్స్. 33, క్యాండీ క్రష్, ఎంఎక్స్ ప్లేయర్ అనేవి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. 34, కంప్యూటర్ల అనుసంధానాన్ని ఏమంటారు? నెట్వర్క్ అంటారు. మళ్ళీ ఈ నెట్వర్క్లను మళ్ళీ అనుసంధానించడాన్ని ఇంటర్నెట్ అని అంటారు. 35, ఈ అప్లికేషన్ను కంప్యూటర్ మనకి అందించే పోస్టల్ సర్వీస్గా పరిగణిస్తారు అంటే ఈమెయిల్. 36, ఏ సదుపాయం ద్వారా మనం మనకి నచ్చిన వస్తువులను ఇంటి దగ్గర నుండి షాపింగ్ చేసుకుంటున్నాం? ఈ కామర్స్ అనే ఆప్షన్ వల్ల. ఉదాహరణకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో మొదలైనవన్నీ. 37, రో అండ్ కాలంల కూడల ప్రదేశాన్ని ఇలా పిలుస్తారు? సెల్ అని పిలుస్తారు. 38, A12 సెల్ అడ్రస్ అయితే A and 12 అనేవి. చూడండి, మనకి సెల్ అడ్రస్ ఇచ్చినప్పుడు నిలువు వరుసని ఆంగ్ల అక్షరాలతో సూచిస్తారు, అదేవిధంగా అడ్డు వరుసని నంబర్లతో సూచిస్తారు. ఇక్కడ ఏ అనేది నిలువు వరుస అవుతుంది, 12 అనేది అడ్డు వరుస అవుతుంది. 39, ఏదైనా టెక్స్ట్ని అందంగా, ఆకర్షణీయంగా, అతి తక్కువ సమయంలో అర్థవంతంగా చూపించడానికి ఉపయోగపడేట్లు కంప్యూటర్లో చేసే చిత్రీకరణను ఏమంటారు? ఎంఎస్ పవర్ పాయింట్. క్విజ్, ఫజిల్స్ అనేవి ఏ విధమైన క్రీడలు? విద్యా క్రీడలు. 41, సులభంగా లభించే ఐసీటీ వనరులు రేడియో మరియు టెలివిజన్. 42, వీటి సహాయం ద్వారా 3D వీడియోలు చూపవచ్చు డిజిటల్ ప్రొజెక్టర్. 43, మిక్స్ ప్యాడ్, వేవ్ ప్యాడ్, ఆడియో ఎడిటింగ్ అనేవి దీనికి ఉదాహరణలు, ఆడియో సాఫ్ట్వేర్లకి ఉదాహరణలు. విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఏమంటారు? టెలి కొలాబరేషన్ అని అంటారు. 45, 2 లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమంటారు? టెలికాన్ఫరెన్సింగ్ అని అంటారు. 46, సైబర్ చట్టం అనగా ఇంటర్నెట్ వినియోగంలో గల అన్ని న్యాయపరమైన అంశాలను సైబర్ చట్టం అని అంటారు. 47, ఎలాంటి ఖరీదు లేకుండా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్లను ఏమంటారు?
ఫ్రీవేర్ లేదా షేర్వేర్ అని పిలుస్తారు. 8 అభివృద్ధి పరిచిన కళాకృతులు లేదా పనులను ఒక క్రమ పద్ధతిలో ఫైల్ రూపంలో తయారు చేసి నిల్వ చేయడాన్ని ఇలా అంటారు. పోర్ట్ఫోలియో. 49 విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించి స్కోరింగ్ గైడ్ను ఇలా పిలుస్తారు. రూబ్రిక్. 50 స్కోరింగ్ రూబ్రిక్ని సూచించిన వారు గుడ్రిచ్. 51 వెబ్లో ప్రచురింపబడే పోస్టులు గల సైట్ని ఏమంటారు? బ్లాగ్. 52 సాధారణంగా ఒక ట్వీట్ అనేది ఎన్ని అక్షరాలకు మించకూడదు? 140 అక్షరాలకి మించకూడదు. 53 ప్రొఫెషనల్స్ మరియు విద్యారంగానికి చెందిన వారు తమ తమ అభిప్రాయాలను పంచుకునే ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. లింక్డ్ఇన్. 54 ఇతర సాంకేతికతలు మరియు ప్రక్రియలు నిర్మించడానికి తోడ్పడే ఏదైనా ఆధార సాంకేతికతని ఏమంటారు? ప్లాట్ఫామ్ అని అంటారు. 55 మూక్కు ప్లాట్ఫామ్. ఓపెన్ ఎడెక్స్. ఇదండి మనకి ఐసీటీలోని ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్ సైకాలజీ అనేది రివిజన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.